హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో స్పెషల్ ఏంటంటే మజ్జిగ చారండి. సో పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ వేసవి కాలంలోనే కాదు ఎప్పుడైనా తీసుకున్నా సరే చలువ చేస్తుందనమాట. దీన్ని ఇంకొంచెం కమ్మగా తయారు చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేనైతే పుల్లగా ఉన్నటువంటి ఒక హాఫ్ లీటర్ అయితే కర్డ్ తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఒక మనకి టేస్ట్‌కి సరిపడైతే సాల్ట్ వేసుకున్నాను. ఇందులో ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా కూడా సో ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకుందాము. దీనికన్నా కూడా బ్లెండర్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. బట్ నా దగ్గర అయితే బ్లెండర్ లేదు. నేను స్పూన్‌తోనే మిక్స్ చేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే కర్డ్‌కి సరిపడైతే మనమైతే వాటర్ తీసుకుందాము. అలాగని పల్చగా ఉండకూడదు, అలాగని చిక్కగా ఉండకూడదనమాట. ఓకేనండి. సో మనము పల్చగా ఎందుకు చేసుకుంటున్నామంటే కర్డ్ అనేది వేడి చేస్తుంటుంది కదా, కొంచెం వాటర్ వేస్తే మజ్జిగ అవుతుంది. సో చలువ చేస్తుందనమాట. దీనిలోకి అయితే మనకి స్పైసీకి సరిపడా నేనైతే 2 పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో స్పైసీ బాగా తినగలము అనుకుంటే ఒక 3, 4 తీసుకున్నా సరిపోతుందనమాట. మనం ఆల్రెడీ వాటర్ యాడ్ చేసి పెట్టుకున్న కర్డ్‌లో అయితే పసుపు వేసుకుందాము. అలాగే కచ్చపచ్చగా నూరేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం కూడా యాడ్ చేసుకుందాము. మీకు ఇంకా కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదనమాట. అల్లము, పచ్చిమిర్చి నేనైతే కచ్చపచ్చగా రోల్లో అయితే నూరేసానండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకుందాము. అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి కొంచెం హీట్ ఎక్కాకైతే కొద్దిగా ఆవాలు అయితే వేసుకుందాము. పోపు పెట్టడం వల్ల మనం మజ్జిగ చారుకి ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో పోపు దినుసులన్నీ వేస్తాం కదా. అలాగే జీలకర్ర కూడా వేసేసాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు కొంచెం అయితే మెంతులు వేసుకుందాము. ఓకేనండి. సో స్పైసీకి సరిపడా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో పోపులో అయితే ఒక ఎండుమిర్చి 3 ముక్కలుగా చేసి అయితే వేసాను. అలాగే నేను కొద్దిగా వెల్లుల్లిపాయ ఉంటుంది కదండీ. సో కచ్చపచ్చగా అయితే వేసేసాననమాట దంచి. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ రోస్ట్ అయ్యేంత వరకు ఉంచేసి అయితే ఇంకా నేను ఇంకా తాలింపులు అయితే వేస్తానండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాము. ఆనియన్ వేసాకైతే ఎక్కువసేపు ఉండకూడదనమాట. సో ఎందుకంటే మెత్తగా వచ్చేస్తాయి. మజ్జిగ చారులో మెత్తగా వేస్తే బాగోదండి. ఒక 20-30 సెకండ్స్ రోస్ట్ అయితే సరిపోతుందనమాట. సో ఇప్పుడు ఇంకైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. సో కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే తాలింపునైతే ఇప్పుడైతే మనం ఇంకా మజ్జిగ చారులో అయితే వేసేసుకుందామండి. సూపర్ ఉందనమాట. అసలు నిజంగా కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాం కదా. అయితే చాలా బాగుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నాకు కమెంట్ బాక్స్లో కూడా షేర్ చేయండి. సో మీరు పెట్టుకున్నాక అది టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో మొత్తం నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అయితే ఇంకొంతమందికి రికమెండేషన్లోకి వెళ్తుందనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. చూస్తున్నారు కదండీ. సో మజ్జిగ చారు అనమాట. సో వేసవి కాలమనే కాదండి. సో ఎప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి ఇచ్చినా సరే సో చాలా బాగుంటుందన్నమాట. ఈ మధ్య చిన్నపిల్లలకైతే సో ఇంకా మనము పప్పులు అలాంటివి కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడు పెట్టడం వల్ల గొంతు దిగట్లేదనమాట. సో ఇలాంటివి మనం ప్రిఫర్ చేసామంటే పిల్లలు హ్యాపీగా తింటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే. వీడియోలో చూపిస్తున్నట్లయితే మీరు ప్రాసెస్‌ని అయితే ఫాలో అవ్వండి. ఓకేనండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్.